ఈరోజు నేను గేర్ బాక్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎస్వి గేర్ ట్రాన్స్మిషన్ దగ్గర ఉన్నాను. వీళ్ళు అసలు గేర్ బాక్సెస్ ఎన్ని రకాల గేర్ బాక్సులు తయారు చేస్తున్నారు, అసలు ఎట్లా తయారు చేస్తున్నారు, వాటి అసెంబ్లింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇది స్టోర్స్ అండి. ఇది అవుట్పుట్ షాఫ్ట్ అండి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 1 మోడల్ నుంచి 5 మోడల్ వరకు మన దగ్గర స్టాక్ ఉంటుంది. ఇది 1 మోడల్, ఇలాగే 1 మోడల్, 1.25, 1.5 మోడల్, ఇవన్నీ అవుట్పుట్ షాఫ్ట్స్ అనమాట. ఇవి ఇంటర్నల్ రింగర్స్ అండి. ఇది ఇంటర్నల్ రింగర్స్. ఇది సింగిల్ ఇంటర్నల్ రింగర్, ఇది డబుల్ రింగర్. ఒకటే దాంట్లో 2 సైడ్స్ గేర్ కటింగ్ ఉంటుంది. దీంట్లో మా ప్లానెట్స్ అనేవి తిరుగుతాయి ప్లానటరీలో. దీంట్లోనే ఇవి పెద్ద మోడల్స్ అంటే చిన్న మోడల్, ఇవి వచ్చేసి పెద్ద మోడల్ 5 మోడల్ వరకు మన దగ్గర స్టాక్ ఉంటుంది. 5 మోడల్, ఇది 5 మోడల్ రింగర్ అండి. ఇది హాలో అవుట్పుట్ షాఫ్ట్. అది సాలిడ్, ఇది హాలో షాఫ్ట్ అండి. దీంట్లో కూడా మోటార్ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. హాలో ఇన్పుట్ షాఫ్ట్స్ అండి ఇవి. ఇది అసెంబ్లీ అయినప్పుడు దీంట్లో మోటార్ కూర్చుంటుందండి. ఇది ఇన్పుట్ షాఫ్ట్ అంటుంది దీన్ని. ఇవి ప్లానెట్స్. దీన్ని పట్టుకొని రొటేట్ అవుతాయండి. ఇది ఇలా అసెంబుల్ అవుతుందండి. ఇది రొటేట్ అవుతే ఇవన్నీ రొటేట్ అవుతాయండి ఎంబడి. ఇలా మన దగ్గర అప్ టు 5 మోడల్ వరకు ప్లానెట్స్ ఉంటాయండి. ఇది 5 మోడల్ ప్లానెట్స్. స్టాక్లో 5 మోడల్ వరకు ఉంటుంది. ఒక గేర్ బాక్స్ అసెంబ్లీకి వచ్చేసి ప్లానెట్స్, సన్ గేర్స్, ఈ క్యారియర్ అసెంబ్లీ అండి. నేను మీకు చూపించాను కదా, ఇదిగోండి. ఇది సన్ గేర్, ప్లానెట్స్, దీంట్లో మళ్ళీ ఒక సన్ గేర్ వస్తుంది, దీనిపైన రింగ్ గేర్ వస్తుంది రొటేట్ కానీ దీనికి. ఇది క్యారియర్ అసెంబ్లీ అండి. ఇది దీంట్లో 3 లెగ్ క్యారియర్లో ఇట్లా కూర్చుంటుంది. ఇవి ఫ్లాంజ్ కేసింగ్స్ అండి. అదైతే ఫుట్ మౌంటింగ్, ఇది ఫ్లాంజ్ మౌంటింగ్. సేమ్ రెండింటి వర్క్ ఒకటే. ఇది ఫ్లాంజ్ మౌంటెడ్. ఇవి ఐఎన్టీ కేసింగ్ అండి, ఇంటర్నల్ కేసింగ్స్. ఇవన్నీ 3 మోడల్ నుంచి స్టార్టింగ్ మోడల్ 1 వచ్చేసి లాస్ట్ మోడల్ 5 మోడల్ అండి. ఇది 5 మోడల్ ఐఎన్టీ కేసింగ్ అండి. ఇవన్నీ సన్ గేర్స్ అండి. ఇవి ప్లానెట్స్, ఇవి సన్ గేర్స్. అసెంబ్లీకి కావాల్సిన ఫాస్టనర్స్ అన్నీ స్టాక్లో ఉంటాయి. ఇవన్నీ ఫాస్టనర్స్, బేరింగ్స్, ఆయిల్ సీల్స్, సర్క్లిప్స్, చెక్ నట్స్, ఇవన్నీ బేరింగ్స్ ఖచ్చితంగా అసెంబ్లీలో కంపల్సరీ కావాల్సిన బేరింగ్స్. ఈ బేరింగ్ స్టాక్ అండి. బయట నుంచి తెప్పిస్తారు కదా బేరింగ్స్ ఒకటి బయట నుంచి తెప్పిస్తాం. ఎన్ని రకాల గేర్స్ బాక్సెస్ ఉన్నాయి, ఎన్ని రకాల గేర్లు ఇక్కడ తయారవుతాయి, వాటి గురించి చెప్పండి. ఎన్ని టైప్ ఆఫ్ గేర్స్, ఏ గేర్ ఉన్నా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. స్పైరల్, స్పర్ గేర్, హెలికల్ గేర్, వరం గేర్, ఎనీ టైప్ ఆఫ్ గేర్స్. డబుల్ హెలికల్ కానీ, ఇంటర్నల్ రింగ్ గేర్స్ కానీ ఏమన్నా అప్ టు 4 మీటర్స్ వరకు మేము గేర్ కటింగ్ ఉంది మన దగ్గర. అసెంబ్లింగ్ అప్ టు 16 మోడల్ వరకు ఉంది. మెటల్ని మోల్డ్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి డయామీటర్లో తీసుకొని వస్తారనమాట. ఎక్కడెక్కడైతే హోల్స్ కావాలో ఏందనేది చూసుకుంటా ఈ రకమైన ఇట్లా డ్రాయింగ్ ఉంటుంది అనమాట. ఈ డ్రాయింగ్ ప్రకారం కూడా సులువైన పద్ధతిలో ఇట్లా డ్రిల్లింగ్ అనేది ఇట్లా వర్క్ జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ అడ్జస్ట్మెంట్, కరెక్ట్ సెట్టింగ్ అనేది ఈ మిషన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. దాని ప్రకారంగా వీళ్ళు సెట్ చేసుకొని డ్రిల్లింగ్ అనేది చేస్తారనమాట. ఇక్కడ ఇది అడ్జస్ట్మెంట్ అనమాట. అంటే దాన్ని తిప్పుతూ ఉంటే ఇంకా కిందకి వెళ్తూ ఉంటుంది, అది ఇంకా లోపలికి అవుతూ ఉంటుంది. ఇట్లా తిప్పుతూ ఉంటాయి. దాన్ని పైకి ఎత్తాలంటే అట్లా. దీన్ని సెట్ చేసుకోవడానికి కూడా ఇది కింద ఒక పీట లాగా ఉంది కదా, ఆ పీట మీద పెట్టేసి మనకి ఎట్లా కావాలి ఏందనేది చేస్తూ ఉంటారు. ఇంకా అది ఐరన్ కాబట్టి ఇంకా హీట్ కాకుండా ఉండడానికి కొన్ని వాటర్ లైట్ వాటర్ పోస్తూ ఉంటే ఇంకా ఈజీగా డ్రిల్ అనేది అవుతూ ఉంటుంది అనమాట సులువైన పద్ధతిలో. ఇవి టూల్స్ అనమాట. అట్లా కూలింగ్ వాటర్ అనమాట. అది అట్లా పోస్తూ ఉంటే ఇంకా హీట్ కాకుండా అండ్ అది టూల్ అనేది ఖరాబ్ కాకుండా ఈజీగా వర్క్ అవుతూ ఉంటుంది. అది ఈ కింద ఉన్నది కదా, ఇది మొత్తం బేస్ అనమాట. దీని మీద పెట్టేసి ఎంత పెద్దదైనా కానీ ఎంత చిన్నదైనా కానీ దీనికి అంటే మినిమం ఎంత సైజు వరకు అన్నా 30 mm వరకు, ఒక 30 mm వరకు అయితే ఇది దీని కెపాసిటీ ఉంటుంది. ఒక 30 mm వరకు మాత్రమే ఏమన్నా చేయాలంటే మాత్రం దీని మీద వర్క్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది ఒక బేస్ అనమాట. ఈ బేస్ మీద ఇట్లా ఒక స్టూల్ లాగా ఉంటుంది. దీని మీద బేస్ మీద పెట్టేసి దీని మీద మెటల్ అంటే ఏదైతే కావాలో దానికి పెట్టేసి అండ్ కావాల్సిన ఇప్పుడు గేర్ బాక్స్కి సంబంధించి ఎక్కడైతే హోల్ కావాలో, ఎక్కడైతే బోల్ట్ పెట్టాలి, ఎక్కడైతే మనకి వాళ్ళకి అవసరం ఉందో దాని యొక్క రిక్వైర్మెంట్ని బట్టి పర్ఫెక్ట్ ఒక డ్రాయింగ్ అనేది తీసుకుని ఆ డ్రాయింగ్ ప్రకారం వాళ్ళకి కావాల్సినట్లు ఈ పద్ధతిలో డ్రిల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 26 mm హోలు, ఇది 10 mm హోలు. ఇది అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఫిట్టింగ్ అనమాట. బయట అంటే బోల్ట్ వేసుకోవడానికి, నట్లు పెట్టుకోవడానికి టైట్ చేసి ఇట్లా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇట్లా బయటికి ఇది బయటికి కనపడేది అనమాట. ఈ రకమైన పద్ధతిలో వీళ్ళు గేర్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తూ ఉంటారు. చూసారు కదా, దీన్ని పట్టుకొని ఇది రొటేట్ అవుతుంది. ఇది ఉందా, ఇది తిరుగుతుంది కదా, ఇది టీత్ అనేది దీనికి మ్యాచ్ అయితే ఇది అవుట్పుట్ తిరుగుతుంది. దీంట్లో
డిపెండ్స్ అండి, మీకు ప్యాకేజింగ్ మిషనరీస్లో కానీ రబ్బర్ ఫ్యాక్టరీస్ రబ్బర్ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కడ అప్లికేషన్ ఉంటే అవైలబుల్ ఉంటే అక్కడ యూజ్ అవుతుంది అనమాట. కస్టమర్ నీడ్ బట్టి ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంది కదా ఇది, అసలు దీని ఎంత ఎంత వెయిట్ వరకు ఇది? ఇది 2 HP అండి. ఇది 2 HP మోటార్కి యూజ్ అవుతుంది. ఇది 2 HP మోటార్కి. దీని అంటే మామూలు ఎంత వెయిట్ ఎంతవరకు చేయడం కానీ థ్రోయింగ్ కానీ వెయిట్ ఎంతవరకు కూడా ఇది వచ్చేసి 2.5 మెట్రిక్ టన్ వరకు యూజ్ అవుతుందండి. ఇప్పుడు అసలు ఇది మామూలుగా దీని స్పీడ్ ఇప్పుడు మోటార్ అంటే చాలా స్పీడ్ జరుగుతుంది కదా. 1:1 ఇది స్ట్రైట్ బెవెల్ గేర్స్ అండి. ఇది స్పైరల్ EN353 అండి. కేస్ హార్డెన్ మెటల్ అంటారు. ఇదిగోండి, ఇది అనేది గేర్ బాక్స్ ఇలా రొటేట్ అవుతుంది అనమాట. గేర్ బాక్స్ అసెంబ్లీ అయినప్పుడు ఇలా రొటేట్ అవుతుంది. లేదు, ఇక్కడ బేరింగ్ వస్తుందండి. ఇక్కడ బేరింగ్ వస్తుంది, దీంట్లో షాఫ్ట్ వస్తుంది. ఇది ఓపెన్లో ఉందని చెప్పి ఇట్లా మనకు కనిపిస్తుంది. గేర్ బాక్స్ అసెంబ్లీ అయినప్పుడు ఇక్కడ బేరింగ్ వచ్చేస్తుంది, లాక్ అయిపోతుంది. దీంట్లో షాఫ్ట్ వస్తుంది, షాఫ్ట్కి 2 బేరింగ్స్ వస్తే అది లాక్ అయిపోతుంది. సో ఇది ఇలా రొటేట్ అవుతుంది అనమాట. ఇది స్టాండర్డే ఉంటుంది, ఇది తిరుగుతూ ఉంటుంది. కావు మేము 3 years ఇస్తామండి వారంటీ. 3 years వరకు అయితే ఏం కాదు. మేము ఇచ్చిన గేర్ బాక్స్ 10 సంవత్సరాలు నడుస్తాయి. ఇచ్చే వారంటీ మాత్రం 2 years 3 years ఇస్తాం. డిపెండ్స్, కొన్నిటికి 1 year ఇస్తాం, కొన్నిటికి 2 years ఇస్తాం, కొన్నిటికి 3 years కూడా ఇస్తాం. మోడల్ చిన్నది, ఇది చిన్న మోడల్. ఇది చేపల చెరువు గేర్ బాక్స్కి. ఇది చేపల చెరువులో వాటర్ రొటేట్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ గేర్ బాక్సెస్. వాటర్ కలిపియడానికి యూజ్ చేస్తారు ఇవి. చాలా తక్కువ ఉంది. ఇది 3 RPM అండి. ఇది 1:3. ఇది ఒక్కసారి తిరిగితే ఇది 3 సార్లు తిరుగుతుంది. ఇది వరం గేర్ బాక్స్. ఇది ప్యాకేజ్ మిషనరీస్లో చాలా ఎక్కువ యూజ్ అవుతుందండి. ఇది ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్కి షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏ మిషన్స్ ఉంటాయో దానికి డెఫినెట్గా ఈ గేర్ బాక్సే యూజ్ అవుతుంది. దీని లోపల ఇది ఇన్పుట్ అండి. ఇది అవుట్పుట్. నేను తిప్పుతున్నాను చూడండి, ఇది తిరుగుతుంది. ఇది ఇన్పుట్ తిప్పితే ఇక్కడ అవుట్పుట్ తిరుగుతుంది చూడండి. ఇక ఈ అవుట్పుట్ తిరుగుతుంది కదా, ఇక కీవే చూడండి. కీవే దగ్గర స్లో RPM అండి. ఇది 40 times తిరగాలి. 40 times తిరిగితే ఇది ఒక్కసారి తిరుగుతుంది. ఇది 1:40 అండి. ఇది రేషియో 1:40 రేషియో. ఇది ఎందుకని అంత స్లోగా తిరగాలి కదా సార్. ఒక ప్యాకెట్ ఏదో ఇంకో ప్యాకెట్ అలా ఉంటుంది కదా, దానికి అన్ని రొటేషన్స్ కావాలి దానికి. దీని మోటార్ స్పీడ్ ఎంత పెడతారు? మోటార్ ఇది 0.5 HP అండి. 0.5 HP. దీని లోపల ఇలా ఉంటుందంటే ఈ గేర్స్ అండి. ఇప్పుడు ఇలా చూడవచ్చు మీరు. ఇది సేమ్, ఇది ఇన్పుట్ ఉంది ఇక్కడ. ఇది ఇన్పుట్ సైడ్ ఇది ఉంది కదా, ఇది ఇన్పుట్. ఈ షాఫ్ట్ ఇది, ఈ గేర్ అనేది ఇది వార్మ్ అంటారు అండి. ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. మరి దీని మెటల్ మొత్తం వేరే ఉంది. ఇది బ్రాజ్ మెటల్ కదా. ఇది కేస్ హార్డెన్ మెటల్ యూజ్ చేస్తారండి. ఇది ట్రాన్స్పరెన్సీ ప్రాసెస్ యూజ్ చేస్తారు. పీబీకి ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది హీట్ కాదు, మెటల్ హీట్ కాదు, తొందరగా అరగదు మెటల్. దానికి దీంట్లో పీబీ అనేది యూజ్ చేస్తారనమాట. ఇది మేజర్ చాలా ఎక్కువ ఉంటుందండి. అన్నిటికంటే కాస్ట్లీ మెటల్ ఇది పీబీ అండి. మనం యూజ్ చేసే దాంట్లో మెటల్లో అన్నిటికంటే కాస్ట్లీ ట్రాన్స్పరెన్సీ బ్రాంజే మెటల్ ఉంటుంది. దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీరు యూజ్ చేస్తారు. లైఫ్ ఎక్కువ ఉంటుంది, హీట్ కాదు ఇది. అది 2 రీజన్స్ ఉంటాయి. హీట్ అవ్వాల్సిన దగ్గర కూడా కంపల్సరీ పీబీఐ యూజ్ చేస్తారు. అంటే హీట్ కాకుండా ఇప్పుడు గేర్ బాక్స్ లోపల హీట్ కాకుండా మీరు హీట్ అంటే ఎక్స్చేంజ్ చేస్తే ఆయిల్ పోస్తారు కదా. ఆయిల్ పోసినా కానీ MS ఉంటే EN353 ఉంటే హీట్ అయిపోతుంది. ఒక లెవెల్కి వచ్చినాక హీట్ అవుతుంది. ఇది హీట్ కాదు, హీట్ అసలు కాదు. ఇది వరం అనేది ఇది పీబీ అనేది హీట్ కాదు. ఎక్కువ శాతం ఏ మిషనరీలోనా ఇది ఎక్కువ యూజ్ చేస్తారా? మ్యాక్సిమం ఇది యూజ్ చేస్తారు. అంటే ఎక్కడైతే ప్రెసిషన్ ఉంటుందో అక్కడ యూజ్ చేస్తారు. ఇది ప్లాంటరీ గేర్ బాక్సెస్ ఏదైతే మేము హ్యూజ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామో అది ప్లాంటరీ అండి. ప్లానెటరీ గేర్ బాక్స్ అంటారు దీన్ని. ఇది దాంట్లో ఒక చిన్న అసెంబ్లీ, లోపల ఒక చిన్న అసెంబ్లీ పార్ట్. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇది సన్ గేర్, ఇది క్యారియర్, ఇవి 3 ప్లానెట్స్. ఇవి కంప్లీట్గా కలిసే ఒక సెట్ అండి. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు దీంట్లో పెట్టే రింగేర్ నా దగ్గర లేదు. ఈ రింగేర్లో ఇది ఇలా తిరుగుతుంది అనమాట. ఇది లోపల రింగేర్లో వెళ్ళిపోయి ఇది రొటేట్ అవుతుంది. ఇది బంద్, ఇది లాక్ ఉంటుంది. ఇవి తిరుగుతాయి. ఇది స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 రొటేషన్స్ ఉన్నాయి సార్. ఈ 3 రొటేషన్స్ ఏమవుతుంది, ఇది దీన్ని తిప్పుతుంది, ఇది ఇంకో దాన్ని తిప్పుతుంది. అలా అవుట్పుట్ దగ్గరికి వస్తాం. 1 మోడల్ నుంచి 16 మోడల్ వరకు మనం గేర్ బాక్సెస్. ప్లానెటరీ గేర్ బాక్స్ మరి ఎక్కువ ఎట్లాంటి ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు? రబ్బర్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, సిమెంట్, చాలా దగ్గర షుగర్స్లో చాలా ఎక్కువ.
మా మేజర్ కస్టమర్స్ షుగర్ ప్లాంట్స్ అండి. మామూలుగా ఈ కారం మిల్లు, పిండి మిల్లు వీటిలో చూసుకున్నా కానీ ఎక్కువ ప్లాంటరీ గేర్ బాక్స్ వాడతారని నిన్న. లేదు, చాలా తక్కువ వాళ్ళు అంటే మామూలు ఇప్పుడు మిక్సింగ్ కోసం ఎట్లాంటి గేర్ బాక్స్ వాడతారు? వరం గేర్ బాక్సెస్ వాడతారు. మాక్సిమం మిక్సింగ్కి ఫార్మాస్లో కూడా మిక్సింగ్కి వరం గేర్ బాక్సెస్ వాడతారు. ఇప్పుడు ప్లాంటరీ గేర్ బాక్స్లో మరి ఇది మాత్రం సేమ్ ఈ టైప్ ఆఫ్ వాడతారా లేకుంటే ఇంకా వేరేలాగా ఉంటాయా? లేదు, సేమ్ ఇదే. దీని ప్లాంటరీలో కాన్సెప్ట్ ఇదే. సన్ గేర్, ప్లానెట్స్, రింగ్ గేర్. ఇది ర్యాక్ అండ్ పినియన్ అండి. మనకు మిషన్స్కి కానీ దేనికైనా బెడ్ మూమెంట్స్కి దాంట్లో యూజ్ చేస్తారు కదా, మీరు చూస్తుంటారు. బెడ్ ఇట్లా మూమెంట్ అవ్వడానికి దానికి యూజ్ చేస్తారు. ఇది 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 స్టాండర్డ్ ఉంటుంది. ఇది వచ్చేసి బెడ్లో అయినా దేంట్లోనే లాక్ ఉంటుంది. ఇది మూమెంట్ చేస్తుంది ఇట్లా. ఇది ర్యాక్ అండ్ పినియన్ అంటారు దీన్ని. డైరెక్ట్ మోటార్ పెడతారా? లేదు, దీని షాఫ్ట్ ఉంది కదా, ఇది ఈ కీపే ఉంది కదా, ఇట్లా షాఫ్ట్ వస్తుంది, ఇది లాకింగ్ ఉంటుంది. దీన్ని మీరు ఏమైనా బెడ్ అయినా కానీ మీరు ఏమైనా మూవ్మెంట్ చేసుకోవాలంటే అటాచ్ చేసుకొని దీంట్లో మూవ్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు దీనికి లాక్ చేసుకొని దీంట్లో పెట్టుకొని మూవ్మెంట్ చేసుకోవాలి. లాక్ చేసుకొని చిన్న సైజ్ కాకపోతే చిన్న సైజ్ ఇది. ఇంకా మన దగ్గర 14 మోడల్ వరకు ఉంటుంది. ఇది 14 మోడల్ వరకు ఉంటుంది. అప్ టు 3 మీటర్స్ వరకు ఉంటుంది లెంత్ కూడా. ఇంకా దేని కొడతారు ఇది? ఈ టైప్ ఆఫ్ దానికి అండి మెయిన్ మూవ్మెంట్ కోసమే వాడతారు. ఇది మూవ్మెంట్ కోసం వాడతాం. మరి దానికి స్పీడ్ ఆర్పిఎం ఉంటుంది. అవసరం బట్టి ఉంటుంది. అవసరం దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ టీతో డయామీటర్లు చేంజ్ అవుతాయి. హెలికల్ గేర్ ఇంతకుముందు చూపించాను కదండి మీకు. హెలికల్ గేర్ ఇలా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇది హెలికల్ గేర్ బాక్స్ అండి. ఇది హెలికల్ గేర్ బాక్స్. దీని లోపల హెలికల్ గేర్స్ ఉంటాయి. ఈ హెలికల్ గేర్స్ ఎలా తిరుగుతాయి? ఇట్లా స్ట్రైట్గా తిరుగుతాయి. ఇప్పుడు ఇది గేర్, దీంట్లో పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. ఇది తిరుగుతుంది చూడండి. ఇలా దీని అవుట్పుట్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇన్పుట్, ఇక్కడ అవుట్పుట్. ఇది తిప్పితే అక్కడ అవుట్పుట్ తిరుగుతుంది చూడండి. ఇలా దీంట్లో 3 స్టేజ్ గేర్ బాక్స్ అండి. ఇది 3 టైప్స్ ఉంటాయి. 1, 2, 3. ఓకే, ఇవనేది కన్వేయర్స్కి, మన వెయిట్ లిఫ్టింగ్కి, క్రెయిన్ డ్యూటీస్కి దాంట్లో ఇవి యూజ్ అవుతాయి. మిక్సర్స్కి, పెద్ద పెద్ద డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్స్లో మిక్సర్ చేయడానికి దానికి ఇవి గేర్ బాక్సెస్ యూజ్ అవుతాయి. మేజర్లీ క్రెయిన్ డ్యూటీకి ఎక్కువ యూజ్ అవుతాయి హెలికల్. తర్వాత వచ్చేసి మిల్ గేర్ బాక్సెస్. మీకు సిమెంట్ ప్లాంట్లో పెద్దవి ఉంటాయి. ఇది చాలా చిన్నది. ఇది అప్ టు 1200 టన్స్ వరకు, 12 టన్స్ వరకు వాళ్ళ గేర్ బాక్సెస్ ఉంటాయి మన సిమెంట్ ప్లాంట్స్లో. సేమ్ టైప్ గేర్ బాక్సెస్, కాకపోతే చాలా హ్యూజ్గా ఉంటాయి. స్పీడ్ ఆర్పిఎం సేమ్ ఉంటుంది. మీకు కస్టమర్ నీడ్ బట్టి ఆర్పిఎం మేము ఇస్తాం. గేర్ రేషియో మీకు ఏం కావాలో కస్టమైజ్ బట్టి మేము ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న గేర్ బాక్స్ మరి ఎన్ని టన్నుల వరకు వెయిట్ లిఫ్ట్ చేయగలదు? ఇది 5 టన్స్. ఇది 5 టన్స్ వరకు ఉంది. గేర్ బాక్స్ అయితే మరి మినిమం ఎన్ని టన్నుల వరకు లిఫ్ట్ చేయగలుగుతుంది? ఇది లిఫ్టింగ్, అదే ప్రతిదీ లిఫ్టింగ్ కోసం కాదు. ఈ క్రెయిన్ డ్యూటీలో మాత్రం 100 టన్స్ వరకు ఉంది. 100 టన్స్ వరకు లిఫ్టింగ్ ఉంది ప్రొవిజన్. కానీ మేము అంత పెద్దది ఎప్పుడు చేయలేదు. మేము అప్ టు 50 టన్స్ వరకు ఇచ్చాం. 50 టన్స్ వరకు ఇచ్చాం లిఫ్టింగ్. సర్వీసింగ్ అంటే షుగర్ ప్లాంట్ చేసాం పెద్ద గేర్ బాక్స్. అదొక ఓన్లీ గేర్ బాక్స్ వచ్చేసి 20 టన్నులు. గేర్ బాక్స్ 20 టన్నులు. అది క్రషింగ్ కోసం. షుగర్ కేన్ వస్తుంది కదా, షుగర్ కేన్ క్రషింగ్ కోసం 4 మిల్ గేర్ బాక్స్లు వేసాం వాళ్ళవి. ఒకటి బయట కూడా ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీది. ఇది ఓన్లీ గేర్ బాక్స్ వెయిట్ వచ్చేసి 14 టన్స్ అండి. వాళ్ళకి స్టార్టింగ్ ఎక్కడైతే మిల్ వాళ్ళ ప్లాంట్ స్టార్ట్ అవుతుందో ద మెయిన్ గేర్ బాక్స్ ఆఫ్ ద మిల్ అండి. ఇది మనకు సర్వీసింగ్కి వచ్చిందండి. ఇండియా సిమెంట్ లిమిటెడ్ నుంచి ఇది మనకు సర్వీసింగ్ వచ్చింది. ఇయర్లీ 4-5 గేర్ బాక్సెస్ ఇలాంటివి మేము సర్వీస్ చేస్తాం వీళ్ళవి. ఇప్పుడు ఇది 14 టన్స్ అని చెప్పారు కదా, ఇది దేనికి అంటే వెయిట్ లిఫ్టింగ్ కా లేకుంటే? వాళ్ళ మిల్ గేర్ బాక్స్ అండి. అది మిల్ అంటారు దీన్ని. ఇది స్టార్టింగ్ వాళ్ళ ప్లాంట్ రన్నింగ్ కావాలంటే ఇది మిల్ గేర్ బాక్స్ అండి. ఇది గేర్ బాక్స్ ఇన్లైన్ హెలికల్ గేర్ బాక్స్. ఇది మన వైల్డ్ వాటర్స్ అని శంకర్పల్లిలో వైల్డ్ వాటర్స్ అని ఉంది, వాళ్ళ గేర్ బాక్స్. ఇది ఓవరాలింగ్ వచ్చింది. ఇది కూడా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, జాయింట్ వీల్స్ కానీ అవి తిరిగేటి ఉంటాయి కదా, దాంట్లో యూజ్ అవుతాయి ఈ గేర్ బాక్సెస్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఓవరాలింగ్ అయిపోయింది, రన్నింగ్ కూడా పెట్టాం. ఇదిగోండి వితౌట్ సౌండ్ మీకు అవుట్పుట్ తిరుగుతుంది అక్కడ. ఓకే, ఇది రన్నింగ్లో ఉంది ఆల్మోస్ట్. సౌండ్ ఇంత కూడా లేదు దీంట్లో. ఇంత పెద్ద గేర్ బాక్స్ నడుస్తుంది. మోటార్ సౌండ్ మాత్రమే ఉంది, గేర్ బాక్స్లో కొంచెం కూడా సౌండ్ లేదు. ఇది రెక్టిఫికేషన్ చేసి ఇస్తాం మేము. ఓకే, దీనికి ఇన్పుట్ కూడా డైరెక్ట్ కనెక్ట్ ఉంది. డైరెక్ట్ ఇన్పుట్. ఇది గేర్డ్ మోటార్ అంటారు దీన్ని, గేర్డ్ మోటార్. ఇంతకుముందు మీకు చూపించాను కదా, గేర్డ్ మోటార్. డైరెక్ట్ ఆ మోటార్లో గేర్ ఉంటుంది, దాంతోపాటు ఇవన్నీ తిరుగుతాయి అన్నమాట. ఇన్లైన్ హెలికల్ గేర్ బాక్స్ అంటారు దీన్ని. ఓకే, మోటార్ ఫిక్స్డ్గా ఉంటుంది కదా, డైరెక్ట్గా ఫిక్స్ ఉంటుంది దీంట్లో. ఈ గేర్ వచ్చేసి స్పర్ గేర్ అంటారు దీన్ని. ఇది 24 మోడల్ అండి. గేర్ కటింగ్ 24 మోడల్. ఇది గేర్ కటింగ్ అయ్యే వచ్చింది, ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇది మన స్పాన్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఈ టీత్కి ఎంత గ్యాప్ ఉండాలి, ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని మా క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది చెక్ చేస్తారు దీన్ని. ప్రతిదీ క్వాలిటీ ఇన్స్పెక్షన్ కాంది మనది మూమెంట్ కాదండి. ఓకే,
మొత్తం క్వాలిటీ చెక్ చేసుకుని ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మీరు అసెంబ్లింగ్ చేస్తారు. అసెంబ్లీకి తీసుకుంటాం. ఏ గేర్స్ అయినా కానీ క్వాలిటీ అష్యూరెన్స్ పక్కా ఉండాలి. 24 మోడల్ ఇది మందేనే అయింది కటింగ్. ఇది మిల్లింగ్ మిషన్ అనమాట. ఇది ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది ఇస్తారు. వాళ్ళకి జాబ్ అనేది ఇప్పుడు రన్ అవుతూ ఉందన్నమాట. ఈ ఎంతవరకు కావాలా ఏందనేది ఇక్కడ డైమెన్షన్స్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఆ మిషన్ అనేది ఆ టూల్స్ అనేది దాన్ని బట్టి చెక్ చేసుకొని ఉదాహరణ తర్వాత ఆటోమేటిక్గా ఇలా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ ఇచ్చారు ఎంత డిస్టెన్స్లో ఎంత డయామీటర్ ఇస్తే మాత్రం సేమ్ అదే డిస్టెన్స్లో అదే ప్లేస్లో అక్కడ హోల్ అనేది పడతా ఉంది. అక్కడ డ్రిల్ అయితే ఉంది చూడండి. అక్కడ చెప్పండి అన్న దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు అన్న అడిగి తెలుసుకుందాం. ఇది సిఎన్సి మిల్లింగ్ అంటారండి. ఇది 3 యాక్సెస్. ఇది XYZ 3 మూమెంట్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి హెవీ మిషనింగ్ ఏది ఉన్నా కానీ దీంట్లో మనం 0 యాక్యురసీలో చేయొచ్చండి. విత్ ఇన్ మైక్రాన్స్ ఆఫ్ 1 మైక్రాన్లో మనం దీంట్లో వర్క్ అవుతుంది. మనకు 3 యాక్సెస్లో పనిచేస్తుంది. ఇది XY ఇది Z అండి. 3 యాక్సెస్లో పనిచేస్తుంది. ఆటోమేటిక్గా మనకు టూలింగ్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. దాని అంతా అదే తీసుకుంటూ ఉంటుంది. ఒకసారి దీంట్లో రీడింగ్స్ ఇచ్చేసినామంటే ఈ XYZ కనిపిస్తుంది ఇక్కడ. సిస్టంలో ముందు ఇచ్చేసుకొని దీంట్లో ఫీడ్ చేసుకోవాలి. ఇది XYZ ఏదైతే ఎంత పోవాలనేది ఫీడింగ్ ఇచ్చుకుంటాం. అది అంతే పోతుంది. దాన్ని బట్టి అది పోతూ ఉంటుంది. ఇంకా దీంట్లో టూల్స్ ఎట్లా చేంజ్ చేస్తారు మరి? ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. మనం ఏదైతే దీంట్లో ఇచ్చేస్తాం కదా దాన్ని బట్టి టూలింగ్ అనేది తీసుకుంటుంది. సెన్సార్స్లో పనిచేస్తుంది. వేరే ఒక సాఫ్ట్వేర్లో డిజైనింగ్ చేసి దానికి ఇక్కడ ప్రోగ్రామింగ్ చేస్తారనమాట. ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇచ్చేసి దీనికి టూల్స్ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు చెక్ చేసుకుంటాం. ఒక జాబ్ క్రాస్ చెక్ చేసుకుంటాం. దాని తర్వాత కంటిన్యూగా ప్రొడక్షన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఎన్ని రకాల జాబ్స్ అనేది ఇక్కడ చేస్తూ ఉంటారు? ఇది అయిపోయినాక ఇది ఇప్పుడు నడుస్తున్న జాబ్ ఇది అవుట్పుట్ అండి. ఇలా అవుతుంది. 45 మినిట్స్లో ఒక జాబ్ అయిపోయి బయటికి వస్తుంది. ఇది 45 మినిట్స్లో ఇది బయటికి వచ్చేస్తుంది. ఫినిష్ అయ్యి బయటికి వస్తుంది. ఇది ఇప్పుడు మామూలుగా మాన్యువల్గా కాకుండా మిషన్ ద్వారా చేస్తే కరెక్ట్గా అవుట్పుట్ యాక్యురసీ కరెక్ట్గా వస్తుంది. నీట్నెస్ ఉంటుంది. స్లాటింగ్ మిషన్ అండి. ఇంటర్నల్ కీవే అనేది స్లాట్ అవుతుంది దీంట్లో. ఒకసారి ఇటు వస్తే మీరు ఇక్కడ చూసుకోండి విజువల్ నైని చాలు రైనది. ఇది టూల్ అండి. ఇది దీంట్లో పోయి కీ అనేది కట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 800 డయామీటర్ 400 స్ట్రోక్ లెంత్ వస్తుంది. 400 స్ట్రోక్ లెంత్ 70 mm కీ విడ్త్ వరకు మనం దీని మీద కీ చేసుకోవచ్చు. ఇంటర్నల్ కీవే చేసుకోవచ్చు. ఓకే 400 లెంత్లో చేసుకోవచ్చు. 400 లెంత్ వరకు మనం దీని మీద స్లాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది కట్ కావడం వల్లే మామూలు ఇన్పుట్ అనేది పట్టుకుంటుంది అనమాట. మోటార్ ఇట్లా ఉంటుంది. కొంచెం కట్ అయ్యి వస్తూ ఉంటుంది. అది అంటే ఇది కట్ కావడం వల్ల ఏంది యూజ్ ఏంది? కట్ కావడం దీంట్లో కీవే వస్తుందండి. కీవే వస్తుంది కదా షాఫ్ట్. ఇన్పుట్గా అవుట్పుట్ కాదు. ఇన్పుట్ దీంట్లో షాఫ్ట్ వస్తుంది కదా. ఇన్పుట్ షాఫ్ట్ అవుట్పుట్ షాఫ్ట్. ఇన్పుట్ షాఫ్ట్ వస్తుంది. దీంట్లో ఇన్పుట్ షాఫ్ట్ వస్తుంది. దీనికి కీ వస్తుంది. దానికి కీ వస్తుంది. స్ట్రోక్ దూరే. ఇది వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్ అండి. మనం ఇంతకుముందు మన ఇంకో మిషన్ కూడా చూసాం కదా సేమ్ ఇది కూడా. ఇది కాకపోతే ఓడిలో చేస్తున్నాడు. ఇది అది ఫేస్లో ఉండే డ్రిల్లింగ్. ఇది ఓడిలో డ్రిల్లింగ్ చేస్తున్నారు. 20 mm డ్రిల్ వేస్తుంది దీని మీద. స్పైరల్ గేర్ ఇలా కట్ అవుతుంది చూడండి. ఈ మిషన్లో మనం స్పైరల్ గేర్ అనేది కట్ అవుతూ ఉంటుంది. మన దగ్గర అప్ టు 800 డయామీటర్ మన గేర్ కటింగ్ ఉంది స్పైరల్. ఇది అప్ టు 400 డయామీటర్ మిషన్. 400 దాటిన తర్వాత మన పెద్ద మిషన్ ఉంది మన దగ్గర. ఎక్కువ డయామీటర్తో కావాలంటే ఇంకో మిషన్ ఉంది. ఆ మిషన్ చూసుకోండి ఒకసారి. ఇది అప్ టు 400 డయామీటర్. ఇది వచ్చేసి అప్ టు 800 డయామీటర్ వరకు మనం గేర్ కటింగ్ చేసుకోవచ్చు దీని మీద. ఇది కూడా స్పైరల్ కటింగ్ మిషనే. గ్లీజర్ మేక్ అండి. ఇది యుఎస్ మేక్. ఇది గ్లీజర్. ఇప్పుడు మరి 1000-2000 డయామీటర్ వరకు కావాలంటే మరి మీరు చేయలేరా? మన దగ్గర ఇప్పటివరకు అయితే స్పైరల్లో 800 వరకే ఉంది. 800 పైన మనం చేయలేదు. ఎప్పుడు 800 డయామీటర్ వరకు చేసాం. ఇది వచ్చేసి ఒక సిఎన్సీ మిషన్ అనమాట. సిఎన్సీ మిషన్లో మనకి ఏ టైప్ ఆఫ్ జాబ్ చేయాలన్నా కానీ దాని యొక్క డయామీటర్ వచ్చేసి దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామింగ్ మొత్తం కూడా దానికి సంబంధించిన టూల్స్ కానీ మొత్తం దీంట్లో ఇచ్చేస్తే మాత్రం కరెక్ట్గా ఒకసారి ఇచ్చేసి వదిలేస్తే దాని యొక్క ఆటోమేటిక్గా ఈ జాబ్ అనేది వర్క్ కంప్లీట్ అయితే జరుగుతూ ఉంటుంది. లోపల జాబ్ వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ రకంగా ఆటోమేటిక్గా అదే టూల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి 7 టూల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని బట్టి ఇది ఏం కావాలో ఏంది అనేది ఒక సిఎన్సీ దాని ఇచ్చిన డయామీటర్ ఇప్పుడు ప్రజెంట్ థ్రెడ్డింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మరిన్ని విషయాలు అన్నని అడిగి తెలుసుకుందాం. ఇది వచ్చేసి సిఎన్సీ మిషన్ అనమాట. ఇది మాన్యువల్గా డైరెక్ట్ ఇచ్చేయాలన్నమాట. దీనికి ఎంతవరకు అయితే జాబ్ను బట్టి దాని డయామీటర్ కానీ లేకుంటే ఎట్లాంటి అంటే తీసుకున్న జాబ్ను బట్టి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ అయిపోయిన జాబు ఇప్పుడు ఇది ఉందా టర్నింగ్ అయిపోయి వచ్చింది. థ్రెడ్డింగ్ చేశారు మీరు. దీనికి ఓన్లీ ప్రొడక్షన్ నడుస్తుంది. థ్రెడ్ అనేది అవుతుంది. ఇది అనేది ఇలా థ్రెడ్డింగ్ అనేది నడుస్తుంది చూడండి. దీంట్లో థ్రెడ్డింగ్ ఒకసారి వేసేస్తే ఇలా చెక్ నెట్లో తిరగడానికి సిఎన్సీ టర్నింగ్లో థ్రెడ్డింగ్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేస్తాం మనం. దీంట్లో ఎంతవరకు చేస్తారన్న?
దీంట్లో అప్ టు 300 డయామీటర్ మనం చేస్తాం జాబ్. అంటే ఎన్ని టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ చేస్తారు? ఎనీ టర్నింగ్ వర్క్ అనేది దీని మీద పాసిబుల్. అది ఎలాంటి జాబ్ అయినా కానీ అప్ టు 300 డయామీటర్ వరకు దీంట్లో మనం టర్నింగ్ చేసుకోవచ్చు. టర్నింగ్ కానీ, థ్రెడ్డింగ్ కానీ, ఫినిష్ టర్నింగ్ కానీ ఏదైనా దీని మీద చేసుకోవచ్చు మనం.